అల్వాల్ రాజ్. అయితే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని కొడతా ఉంటారు. అల్వాల్ కొడతా ఉంటే ఎవరో వచ్చి చెప్తారు మీ ఫ్రెండ్ ని కొడుతున్నారు అంటే ఎన్టీఆర్ చెప్తాడు కదా, రామయ్య వస్తాయి కదా, రామయ్య వస్తాయి కొడుతుంటే వెళ్తాడు. ఎట్లా వెళ్తాడంటే గద పట్టుకుంటాడు. అయితే ఫైటింగ్ చేస్తాడు. ఎందుకు కొడుతున్నారు అసలు అంటే నా ప్రేమ కట్టొచ్చాడంటాడు. నీ ప్రేమ కట్టొస్తే ఎందుకు అంటే అవును ఇదిగో ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంట. ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వాడు కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే అంటే వాడు అంటాడు వైట్ అంటాడు. ఆ అమ్మాయి కూడా పద్మ. ఏ పద్మ ఎవరికి ఇష్టం చెప్పు అంటే ఈ జస్ట్ మై ఫ్రెండ్ బట్ ఐ లవ్ హిమ్ కాదు అది కాదు డైలాగ్. ఇలా పట్టుకుంటది. హీస్ జస్ట్ మై ఫ్రెండ్ బట్ ఐ లవ్ హిమ్ అంటే అయితే ఎలాగైనా వాడు ఇట్లా అంటాడు గద పట్టుకొని ఫస్ట్ అంటే భయ స్టీల్ వాడుతున్నావు ఒరిజినల్ వాడుతున్నావా అంటే గద గదని కొట్టాడు ఇలా కొడతాడు. గదని కొడితే భయ స్టీల్ వాడుతున్నావా ఒరిజినల్ వాడుతున్నావా అంటే నాకు ఒరిజినల్ వాడడం వచ్చు డూప్లికేట్ వాడడం నాకు రాదు. ఒరే పద్మ ఇట్లా నీకు ఎవరు ఇష్టం అని చెప్తే ఆమె అంటే ఇలా ఉంటుంది హీఈస్ మై ఫ్రెండ్ బట్ ఐ లైక్ దిస్ ఫ్రెండ్ అంటది. అయితే ఇలా కూర్చుంటాడు. అచ్చా నువ్వు అలా ఫస్టే చెప్పుంటే నేను ఈ పోస్టర్ కొనుక్కోపోయేది, ఈ కార్ కొనుక్కోపోయేది, ఈ కోట్ కొనుక్కోపోయేది. అది చెప్పు ఇప్పుడు హుస్సేన్ సాగర్ది చెప్పు. నిలబడు నువ్వేమో ఇక్కడ ఇటు నిలబడితే నువ్వు వాడనమాట, ఇదేమో సమంత అనమాట. చెప్పు. హీరో కాదు, ఎవడో సైడ్ యాక్టర్ ఊరికే. గట్టిగా వినపడట్లా. ఇలా ఉంటుంది. జోక్స్ నిజంగా కరెక్ట్గా చేస్తున్నావు నువ్వు. స్కిట్ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ కరెక్ట్ వస్తున్నావు. ఇంకేదైనా ఉంటే చెప్పు డైలాగ్. అందుకే భూకంపం వస్తుంది. కాదు మంచి సినిమా చెప్తావు. గబ్బర్ సింగ్ అయితే అతను వాళ్ళ ఆఫీస్ వాళ్ళు పిలుస్తారు. జెమినీ కామెడీ చూసాను యాక్టరే. దాంట్లో వాళ్ళ సార్ పిలుస్తారు ఫంక్షన్ పోయాను. అయితే వస్తాడు, అన్నం అయిపోతుంది. ఫస్ట్ పెరుగన్నం తింటా ఉంటారు. అందరు కప్పులో వేసుకొని తింటా ఉంటారు కానీ న్యూసెన్స్ అని తింటా ఉంటాడు. అయితే కృష్ణంతో బాలకృష్ణలాగా మూతంతా అనుకుంటా ఉంటుంది. అనుకుంటుంటే వాళ్ళ సార్ వస్తారు. ఏంటయ్యా న్యూసెన్స్, ఎవరన్నా కప్పులో పెరుగన్నం వేసుకొని తింటారు కానీ నువ్వేంటయ్యా ఇలా తింటున్నావు, అసలు న్యూసెన్స్ అయ్యారు, తినాలంటే అట్లా తినాలి అని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకోసారి చికెన్ పీస్ పెట్టుకొని ఉంటాడు, పక్కన బౌల్ పెట్టుకొని ఉంటాడు, స్పూన్ ఫోర్క్ పెట్టుకొని ఉంటాడు. తింటానే ఉంటాడు. ఇట్లా తింటాడు ఎవరైనా.
ఇలానే తింటా ఉంటాడు. వాళ్ళ అసలు బాస్ వస్తాడు, వాళ్ళ సార్ వస్తాడు. అప్పుడు చికెన్ తీసి కప్పైన పెట్టి పట్టదురా అంటాడు. ఇలా పెట్టి ఇలా స్పూన్ తీసి నిలబడమ్మా, నువ్వు పడతావు. ఇలా 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 అనేది హాయ్ సార్ ఏంటయ్యా అని మళ్ళీ వస్తాడు. బాస్ ఎవరు యాక్టర్ ఫోటోస్ వస్తాడు. వచ్చి ఏంటయ్యా న్యూసెన్స్, ఎవరైనా చికెన్ కప్పలు పెట్టుకొని తింటారా? కప్లో పెట్టారయ్యా, చేతితో పట్టుకొని తింటారు. నీకేం న్యూసెన్సే లేదనుకొని వెళ్ళిపోతాడు. వాడు ఏం చేస్తాడు, ఇలా తింటాడు కదా, సగం తినేసి ఎట్లా తినాలి నేను ఆ రోజు మొత్తం పెట్టేట పాడేసేసాడు. అంత నవ్వే నేను. బాగుంది. నిలబడి ఏమన్నా భలే నవ్వించారు ఈరోజు. చాలా బాగా నవ్వించారు. ఒకరోజు నేను సపోజ్ ఇలా వచ్చాను. అది ఫాదర్స్ డే. నువ్వు ఇక్కడ నిలబడు, ఇక్కడ నిలబడు. ఫాదర్స్ డే కదా, ఫాదర్స్ డే ఉండదా? ఉంటుంది. ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే. అయ్యే ఈరోజు మదర్స్ డే కదా అనుకొని నేనే హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఎవరు మీ మమ్మీ? ఇది బాగుంది అనుకున్నావా? నేను బాగాలేదు, నేను కూడా అనుకున్నాను కదా మనం. ఏడుస్తున్నావా అని చేయడం లేదు. सच में डर लगा उस दिन जब उसने कॉल करके रो रही थी वो. नहीं ఏడుస్తుంది కదా, నీళ్ళమ్మా నువ్వు ఏడ్చావు తాగేసి. కాదు నువ్వు ఏడ్చావు కదా మన విజయవాడ అన్ని నీళ్ళు అవుతుంది నాకు చూచు. అబ్బా ఇందా చూడు, నాన్న ఎత్తిచేసేది దించడు. ఇంతవరకు అయిపోయింది దించడు. నీళ్ళ कहते हैं जब बाहर जा रहे थे और इतना सारा भारी भारी कहता है लगेज दो बोर्ड रखते हैं हम लोग. तो रामपुर रेलवे स्टेशन पे आते तो दो बार उठाते हैं बहुत फिर तो लगेज कम लो लगेज कम. इसलिए मैंने आपसे भी एक ही बहुत लेके जाते हूँ हर बार खरीदते हैं बार क्या करें कितना उठाएंगे तिरुपति जाते हैं तो 300-400 रुपये में पानी किलो हाँ होता है ना. 4-5 जाते दिन में कितने वाट्स होते हैं? 3 लोग हैं ना. నేనైతే బాటిల్ ఎత్తుతా దించాడు. पूरे दिन में कम నాన్న से ఎత్తుతే कम దించాడు. అది పెద్ద ప్రాబ్లం. మీ డాడీ ఏసీ చెప్తున్నా ఏంటి? ఏసీ దాని మీద చెప్తున్నాం డాడీ. కాదు ఒకప్పుడు ఓకే 1 అవర్ వాడేవాడు. ఒకప్పుడు హుసేన్ సాగర్ లేదు దూకమంటాడు, ఇప్పుడు దూకమనట్లేదు. అది కదే ఏసీ చెప్పు. ఏసీ ఏంటి? ఏసీది ఓహో ఏసీ ఇప్పుడు రిపేర్ చేసేవాడు, అప్పుడు రిపేర్ చేసేవాడు. కాదే 1 అవర్ వాడుకోమని చెప్పాడు కదా అప్పుడు. ఓహో అప్పుడు 1 అవర్ ఆడుకోమంటున్నాడు, ఇప్పుడు అసలు హాఫ్ అన్ అవర్ కూడా ఆడుకోమంటున్నాడు. ఆడుకోవడం కదే వాడుకో. వాడుకో. అదే హిమా ఏది ఓహో ఏసీ 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 కొంచెం టెంపరేచర్ తగ్గించు హిమా, వేడిగా ఉందిరా హిమా. డాడీ ఒకసారి అది తీసే అది ఆల్రెడీ తీసేసా కానీ ఒకసారి పెట్టు, పెట్టి మూల పెట్టు, మూల ఒకసారి పెట్టు. పెట్టి ల్యాప్టాప్ కట్టేసి ఒకసారి 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 పడుతుందా? ఆగాదు. అర్థం కదా ఆగు. దాంతో చేద్దాం తీయకూడదు పాడైపోతుంది. ఒకసారి ఆగు. పెట్టావు కదా.